ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడెవడు? కాబట్టి మనము మంచి విషయములు చేస్తే ప్రభువైన క్రీస్తు వారు మనకు హాని కలిగించే వారిని దూరము చేసే దేవునిగా ఉన్నాడు. మీరొకవేళ నీతిగా బ్రతుకుచు నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, వాగ్దాన పూర్ణునిగా నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, శ్రమ పడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని సెలవిచ్చి ఉన్నారు. మిమ్ములను హింసించు వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగువానికి మీరు సమాధానము చెప్పాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము మంచిపై పని చేయాలి, బీదలను మనము కనికరించాలి, ప్రేమించాలి, ఆహారము లేని వారికి ఆహారము పెట్టాలి అని నీవు ఆసక్తి కలిగి ఉంటే నీకు ఎవడును హాని చేయడు. హాని చేయుటకు ప్రయత్నించునను వాడు నీ ఎదుట నుండి పారిపోవును. నీతి నిమిత్తము నీవు శ్రమపడినను నీవు ధన్యుడవే, ధన్యురాలవే. వారి బెదిరింపులకు భయపడవద్దు, కలవరపడవద్దు. మంచి మనస్సాక్షి కలిగిన వారై, ఈ యొక్క కల్మషము లేని వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న దేవుని నిరీక్షణను గూర్చి వారికి సాక్ష్యము చెప్పాలి, వారికి తెలియపరచాలి. నీ యందున్న దేవుని ప్రేమను వారికి పంచిపెట్టాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. నిన్ను అటువారు హేతువు అడుగుతారు, నీవెందుకని యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నావు? ఆయనలో ఏమున్నది? ఎందుకు నిరీక్షణ? ఎందుకు ఈ యొక్క దేవుని కొరకైన తాపత్రయము అడుగుతారు. కాబట్టి వారికి నీవు ప్రతి వానికి సాత్వికముతోనూ నిర్మల హృదయము కలిగిన వానిగా సాత్వికముతోనూ దేవుని యొక్క భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, మనము దేవుని గూర్చి ఇతరులు అడిగినప్పుడు మన గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పగలుగుచున్నామా? లోకరక్షకుడు ఈయనే, నన్ను రక్షించిన దేవుడు ఈయనే, ఈయన లేకపోతే నేను లేను అనేటువంటి నీవు సంకల్పముతోనూ దేవుని యొక్క భయముతోనూ సమాధానము చెప్పగలుగుచున్నావా? ఆ విధముగా చెప్పాలి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మనము దేని విషయమైతే దుర్మార్గులమని దూషింపబడి ఉన్నామో, మన యొక్క మంచి ప్రవర్తనను బట్టి మనల్ని ఎవరైతే దూషించి ఉన్నారో, అవమానించి ఉన్నారో వారందరూ సిగ్గుపడుదురుగాక. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఏమాత్రము కూడా దేవుని యందు ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టకూడదు. దేవుని యందున్న నిరీక్షణను విడిచిపెట్టకూడదు. మన ప్రభువుగా క్రీస్తును మన హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని ఎవరైతే దూషించి ఉన్నారో, అవమానించి ఉన్నారో వారందరూ వచ్చి మన ఎదుట సిగ్గుపడేటట్లుగా, మన పాదములకు నమస్కరించేటట్లుగా ప్రభువైన క్రీస్తు వారు చేయుచున్నారు. కనుక మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారమైతే మనకు హాని చేయువాడెవడు? ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन पतरस की पहला पत्री 3वां अध्याय में है। और यदि तुम भलाई करने में उत्तेजित रहो तो तुम्हारी बुराई करने वाला फिर कौन है? और यदि तुम धर्म के कारण दुख भी उठाओ तो धन्य हो, पर उनके डरने से मत डरो और न
घबराओ, पर मसीह को प्रभु जानकर आपने मन में पवित्र समझो, और जो कोई तुमसे तुम्हारी आशा के विषय में कुछ पूछे तो उसे उत्तर देने के लिए सर्वदा तैयार रहो, पर नम्रता और भय के साथ। यीशु मसीह की जय। आमीन। और विवेक भी शुद्ध रखो, इसीलिए कि जिस बातों के विषय में तुम्हारी बदनामी होती है, उनके विषय में वे जो मसीह में तुम्हारे ऊंचे चल चलन का अपमान करते हैं, लज्जित हो, क्योंकि यदि परमेश्वर की यही इच्छा हो कि तुम भलाई करने के कारण दुख उठाओ, तो यह बुराई करने के कारण दुख उठने से उत्तम है। यीशु मसीह की जय। और यदि तुम भलाई करने में उत्तेजित रहो तो तुम्हारी बुराई करने वाला फिर कौन है? यीशु मसीह की जय। आमीन।